ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రా కదిలిరా అనే పిలుపుతో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే కనుమరుగయ్యే పరిస్థితిని మరలా ఈ ప్రపంచానికి మంచిగా పరిచయం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి 5వ తారీఖు ప్రకాశం జిల్లా కనిగిరిలో సమర శంఖాన్ని, ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు వచ్చి ఇంతటి ప్రభంజనాన్ని సృష్టించారంటే రేపటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభంజనంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. 5 ఏళ్ల నరకం నుండి ఈ ఏడాది విముక్తి కలుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకి, మన అందరికీ కూడా మంచి జరగబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడినటువంటి ఈ యొక్క పాలనలో ఇంకా 3 నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ యొక్క 3 నెలల్లో ప్రజలందరూ కూడా చైతన్యవంతులై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో ఎన్నో అరాచకాలు చేశాడు. జగన్ రెడ్డి పాలనలో రైతులకు కానీ, పేదలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏ ఒక్క మంచి అవకాశం లేక అల్లాడిపోతున్నారు. ఇటువంటి చీడ పురుగుని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ కూడా తయారై రెడీగా ఉండాలని చెప్పేసి 2024లో ఓటు వేసే సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఓటేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని చెప్పేసి కోరుకుంటూ మీ తాళ్ళ వెంకటేష్ యాదవ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ.